బాల్మని, గొల్లాల బాల్మని. ఎక్కడి నుండి వచ్చారు? మేము పురాణపూల్ నుండి వచ్చాము. ఏంటి మీ సమస్య? మా సమస్య ఏమిటంటే, నాకు మా అమ్మ వాళ్ళ తరపు నుండి ఆహ్, 20 గుంటల భూమిని నాకు గిఫ్టెడ్‌గా ఇచ్చారు. ఆ! అందులో పంట వరి పండిస్తుండేవాళ్ళు. 22 సంవత్సరాల క్రితం ఇచ్చారు. నా పెళ్ళై 30 సంవత్సరాలు. కానీ నాకు ఇప్పుడు 5 సంవత్సరాల నుండి అక్కడ అందరూ అమ్మేసుకున్నారు. నేనొక్కదాన్ని మాత్రమే అమ్మలేదు. అయితే అమ్మనందుకు ఇటుపక్క వాళ్ళు, అటుపక్క ఓనర్లందరూ ఒకటే. వాళ్ళొకటై మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. మాకు దారి లేదు. 2 గుంటల జాగా కబ్జా పట్టిర్రు మాది. మా జాగాలోకొచ్చేసి అక్రమంగా కట్టేసుకుంటున్నారు. మేము దాన్ని ఆపడానికెళ్తే వాళ్ళు పిఎస్‌కెళ్తున్నారు. మా మీద కంప్లెయింట్లు మీరు ఇవ్వలేదా పిఎస్‌లో కంప్లెయింట్? మేము మొన్న ఇచ్చాము. ఆ! 4, 5 సార్లు ప్రైవేట్ సర్వే గూడా పెట్టించాము. అయినా న్యాయం జరగలేదు. ఎప్పుడు జరగలేదు. మొన్న ఈ పండగ కంటే ముందు మేమే వాళ్ళు కంప్లెయింట్ ఇస్తే మేమెళ్ళి మాట్లాడినాం. మాట్లాడిన తర్వాత సర్వే మళ్ళీ పెట్టించారు. పెట్టించినా ఇంకా 2 గుంటలు తక్కువొస్తుంది. ముందు 19 ఉండే. 19 పోయి ఇప్పుడు 18కి వచ్చింది. 2 గుంటల కోసం మేము ఆహ్, ఇట్లా మళ్ళీ మండల ఆఫీస్‌లో కంప్లెయింట్ ఇయ్యడానికెళ్ళాము. 2 సంవత్సరాల క్రితం ఇచ్చాము. కానీ వాళ్ళేం పట్టించుకోలేదు. వాళ్ళేం ఇప్పుడు మళ్ళీ మొన్న ఎళ్తే ఇట్లా కంప్లెయింట్ ఇచ్చిర్రు సార్ మా మీద. ఇట్లా మరేం పట్టించుకుంటలేరు మీరు అట్లా అని మేము అడిగితే వాళ్ళేమన్నారంటే, లేదమ్మా మేము పండగ అయిపోయిన తర్వాత మీకు సర్వే పెట్టిస్తాము. మండల ఆఫీస్ వాళ్ళు, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు. ఇప్పటి వరకు కాల్ రాలేదు. ఇప్పటి వరకు సర్వే అది ఇది అని ఏం కాల్ చేయలేదు. మేము కాల్ చేస్తాము అది ఇది అని చెప్పారు కానీ ఏం చేయలేదు. మీరు ఇవన్నీ కొన్ని మీరు మీ ప్లేస్ ఎక్కడుందో అక్కడెళ్ళి మీ స్థలంలో నిలబడి వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకున్న దాని దగ్గర నిలబడి ఫోటోలు దిగి మాకు అందులో అది పిఎస్‌లో కంప్లెయింట్ ఇవ్వండి అట్లా అని చెప్పారు. చెప్తే పిఎస్‌లో అట్లనే ఫోటోలు దిగి అవన్నీ జిరాక్స్ చేయించి పిఎస్‌లో కంప్లెయింట్ ఇచ్చొచ్చాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ పిఎస్ వాళ్ళు అన్నారు, ఇంకా సరే మరి మాట్లాడుకోండి మీరు ఏదన్నా ఒకటి అట్లా అని చెప్పారు. ఇంకా వాళ్ళు ఫోన్ చేసి, అవునా మీరు కంప్లెయింట్ ఇచ్చిరంట కదా వాళ్ళకి అట్లా అని చెప్పి నెక్స్ట్ డే ఫోన్ చేసి సార్ నైట్ లేకుండే మేము వెళ్ళినప్పుడు. వేరే సార్ ఉంటాడంట. ఆ సారు నైట్ ఏమి ఇవ్వలేదు స్లిప్ గిట్లా మేము కంప్లెయింట్ ఇచ్చినట్టు. మార్నింగ్ ఫోన్ చేసి మా ఆయనకు అడిగితే మాట్లాడాడు. ఆయన మాట్లాడి చెప్పండి సార్ అంటే, సార్ మీరు లేరు సార్ రాత్రి మేము 9:30 దాకా ఉన్నాం. లేరు సార్ మేము ఇట్లా మండల ఆఫీస్ నుండి ఇట్లా ఇచ్చాము అట్లా అని చెప్పారు. ఆయన సారీగా ఏమనలేదు. సరే అట్లని ఊరుకున్నాం మేము. ఇంకా ఎక్కడి నుండి రెస్పాన్స్ ఎక్కడి నుండి లేదు మాకు. అందుకే ఇక్కడి దాకా వచ్చాము మేము. ఇప్పుడు మండల ఆఫీస్‌లో ఇప్పటిదాకా పండుగ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తామని చెప్పాను. అతను కూడా ఏం రెస్పాన్స్ లేదు. ఇంకైతే ఇక్కడికి వచ్చినాం. లోపల కంప్లెయింట్ ఇచ్చారా? కంప్లెయింట్ ఇచ్చినాం. అప్లికేషన్ ఫామ్ రాసి ఇచ్చేసినాం. ఎలా ఉంది స్పందన లోపల? బాగుంది. బాగుంది. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది.